విశాఖపట్నంలో జరిగేటటువంటి జనసేన మీటింగు దద్దరిల్లే మాట వాస్తవం. ఎందుకంటే జన్మకో శివరాత్రి అని ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అలా కనపడి వెళ్ళిపోతున్నప్పుడు దద్దరిల్లినట్టు ఉంటుంది. నిత్యం రాజకీయాల్లో ఉంటున్నటువంటి వ్యక్తి ఎప్పుడో ఒకసారి తలుక్కున మెరిసి తన పార్టీ గురించి మాట్లాడి వెళ్లిపోయే పరిస్థితుల్లోనే ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఆయన అధికారంలో వచ్చినప్పుడు అంతే, ఆపోజిషన్ లో ఉన్నప్పుడు అంతే. పూర్తి కాలాన్ని రాజకీయాలకు వెచ్చించడం లేదు, నెంబర్ 1. సరే, రేపు జరగబోయేటటువంటి బహిరంగ సభ దద్దరిల్లిపోతుందంటే దద్దరిల్లొచ్చు, దానిలో ఏమీ సందేహం లేదు. కారణం ఏంటంటే అధికారంలో ఉన్నాడు, సినిమా నటులు కాబట్టి జన సమీకరణ. చంద్రబాబు నాయుడికి మన లోకేష్ కి జనాన్ని ఆకర్షించే శక్తి లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక సినీ నటుడు కావటం, హీరో కావటం వల్ల క్రౌడ్ పుల్లర్ ఆయన. సహజంగా జనం వస్తారు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా